చిరంజీవి గారికి ఒక స్టార్డమ్ వచ్చేసింది. ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన చూడని స్టార్డమ్ కాదు. అవును. ఇప్పుడు ఇది ఆయన పాలిటిక్స్‌కి వెళ్ళి మళ్ళీ నాకు వద్దు అని చెప్పి సినిమాల్లోకి వచ్చారు. అవును. వచ్చారు, సినిమా తీశారు. ఫస్ట్ ప్రొడక్షను చాలా పెద్ద సూపర్ సక్సెస్ 150 నెంబర్ 1 పెట్టి చేశారు. అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఆయన అంటే నేను ఆయన సజెషన్ ఇస్తున్నానని కాదు. ఆయన ఇప్పుడు ఏం చూడాలి? ఆయనకి ఇంకా సక్సెస్ అన్నీ చూశారు ఆయన. క్యారెక్టర్స్ చూసుకోవాలి. రెమ్యునరేషన్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. రెమ్యునరేషన్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. నీకు నచ్చిన క్యారెక్టర్ చేసే ధైర్యంగా. రెమ్యునరేషన్ వచ్చిన దాంట్లో పర్సంటేజ్ పెట్టుకో, చేసేయి. కొత్త ఆర్టిస్ట్ని తీసుకోండి, డైరెక్టర్స్ని తీసుకోండి, చెప్పే కథలు వినండి, క్యారెక్టర్ స్టార్ట్ చేయండి, చేయటం మొదలు పెట్టండి. ఇప్పుడు ఆయన అదే మీరు ఎగ్జాక్ట్ గా యువర్ రైట్ ఆన్ ద పాయింట్. ఇప్పుడు ఆయన చేసే సినిమాలన్నీ కూడా ఇలాంటి ఇక్కడ ఏంటంటే రెమ్యునరేషన్ నేను తీసుకోవద్దంట్లా. రెమ్యునరేషన్ పక్కన పెట్టండి. వాట్ ఎవర్ రెమ్యునరేషన్, నీ షేర్ వచ్చిన దాంట్లో నాకు ఇంత అనేది. సో దట్ ఏమవుద్ది, ఇప్పుడు మంచి విలువైన క్యారెక్టర్స్ మెసేజెస్ చేయండి మీరు. ఒక స్టేజ్ దాకా డబ్బు అండి, ఒక స్టేజ్ దాకా నో వాల్యూ. మనం 10 సార్లు తింటామా? తినలేం కదా. ఇవాళ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఫస్ట్ మన భగవద్గీతలో కానీ ఎక్కడ చెప్పినా కూడా మీ డ్యూటీ ఏంటి? మీరు భూలోకంలోకి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి మీకు ఒక పద్ధతి ఇచ్చి పెళ్లి చేసి మీ సంతానం అయిపోయినాక మీ బాధ్యత ఎవరు? యాజ్ ఎ ఫాదర్గా మీ కొడుకుల బాధ్యత మీది. కొడుకులు కూతుర్లు వాళ్ళని బాగా సక్రమంగా చదివించుకొని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి సెటిల్ చేయటం వరకే మీ బాధ్యత. వాళ్ళ పిల్లల్ని మీ బాధ్యత కాదు, వాళ్ళ బాధ్యత, మీ కొడుకుల బాధ్యత. మీరు అప్పుడు ఎవరు? మీ తల్లిదండ్రుల్ని, మీ పిల్లల్ని పెంచి మీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మీ ఈ రెండింటి జనరేషన్. మీరు అది చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది. మీకు ఎంత కావాలి? సపోజ్ నాకు ఒక 5 లక్షలు ఉంటే చాలు. నెలకి 5 లక్షలు ఉంటే అందులో ఎంతో సేవింగ్ ఉంటుంది, అదే నాకు ఎక్కువ. సరే, నా పరిస్థితి ఎప్పుడు ఇలా ఉంటుందో తెలియదు. ఓకే, 10 రెట్లు తీసుకోండి. 10 రెట్లు సంపాదన పెట్టుకోండి మీరు. 10 రెట్లు దానికి. ఆ తర్వాత ఏం చేయాలి? వీటికి ప్రయారిటీ ఇవ్వకూడదు. ఎక్కడన్నా ఎక్సెప్షన్లు వస్తాయి, ఎవడోడు వస్తాడు, చేసి పడేయాలి. ఫస్ట్ పాయింట్. 2, మీకు సొసైటీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి ఇచ్చింది, ఈ తర్వాత మంది కాదు. మీరు ఒక లే డౌన్ చేయండి. నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి. ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు సంపద అంతా సృష్టించబడ్డది. ఇది దేనికి? భావితరాలను కూడా దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు మైనింగ్ అని చెప్పి మనకి ఏం కావాలో తీసుకోవాలి ప్రకృతిలో నుంచి. నా చేతిలో మైనింగ్ లైసెన్స్ ఉందని చెప్పేసి నేను హెవీ ఎక్విప్మెంట్ పెట్టి మొత్తం దోసేసుకుంటే భావితరాలకి ఎక్కడుంది? ప్రకృతి ధర్మం అక్కడే కదా నశిస్తుంది. మా గురుగారు చెప్పారు అదే మాట. ఇన్ని కొండలు ఇన్ని ఇచ్చి ఫ్యూచర్ వాళ్ళకి పని చేసుకొని రోజు ఇన్ని తట్ట తీసుకొని అమ్ముకుంటే వాళ్ళకి వచ్చేదాన్ని. మొత్తం నా చేత మిషన్ పెట్టి మొత్తం వేసి నేను మనీ చేసేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఎక్కడ ఉంది? బ్యాలెన్స్ పోతుంది కదా, వాళ్ళ పని పోతుంది కదా. ఆ బాధ్యత తీసుకోవాలి కదా మన ఈ సొసైటీలో. మనం అది క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు చెప్పిన యాంగిల్లోనే మిమ్మల్ని ప్రశ్న చెప్పండి. ఇప్పుడు మీరు రాబోయే రోజులకి, అంటే మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, మీరు కొన్నాళ్ళు సినిమాలు తీశారు, నటించారు, అయిపోయింది, దాన్ని మూలన పెట్టేశారు. ఇప్పుడు మీరు ఒక ప్రొడక్షన్ హౌస్, రామానాయుడు గారు అలా చేశారు కాబట్టి ఈ రోజున ఒక స్టూడియో, దానికి సెటప్, స్ట్రక్చరు, సురేష్ బాబు గారు కానీ, వెంకటేష్ బాబు గారు, ఇప్పుడు రాణా, అభిరామ్ అందరూ దాన్ని సాగు చేస్తున్నారు, కల్టివేట్ చేసి నిలబెడుతున్నారు. మీరు వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ పాస్టరిటీ, ఫర్ యువర్ జనరేషన్స్ డౌన్ ది లైన్ అంటే ఏం చెప్తారు సార్? కరెక్ట్, మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. నేను అంటే ఐ డోంట్ నో, నాకేదో ఒక పర్పస్ ఉంది, నాకు తెలియదు వాట్ ఈస్ దట్ పర్పస్ అని. నేను వచ్చాను, ఒక స్టేజ్కి వచ్చాను. నేను ఇండస్ట్రీలో సంపాదించానా లేదా తెలియదు కానీ పేరు అయితే వచ్చింది, గుర్తింపు వచ్చింది, ఈ 2 వచ్చినాయి. సంపాదన అనేది నాకు బయటే సంపాదించాను, ఇండస్ట్రీలో నాకు పెద్ద ఇది కాదు. పోగొట్టారు, ఏదో సినిమా వచ్చింది, దాని గురించి అది కాదు. బట్ ఇవాళ నేను వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదో రన్ చేస్తున్నాను, అది రన్ అవుతుంది. మంచి పీక్స్ చూశాను, కష్టాలు చూశాను, అయినా కూడా స్టడీగా దాన్ని సిస్టమేటిక్గా నిలబెట్టి రన్ చేసుకుంటే వెళ్తుంది. 150 మంది దాని మీద పనిచేస్తున్నారు, తిరుగుతుంది, అది వెళ్ళిపోతాం. సెల్ఫ్ సెన్సరింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరన్నా క్యారెక్టర్స్, నేను సినిమా ఏ రోజు మానేశాను, 5 years అవుతుంది. అదే చెప్తున్నాను నేను. సినిమాలు అంటే వద్దు, మనం హీరోలు వెనకాతలు పరిగెట్టలేము, వాళ్ళు అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వలేము, వాళ్ళు మన మాట వినరు,
ఓకే దండం. నేను అది మానేసిన తర్వాత నటుడుగా ఎందుకు మానేశారు? నేను నటుడు కూడా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే వెళ్తే షూటింగ్కి వెళ్తే మనకు ఒక పాత అలవాటు ఉండే అన్ని ప్రతిదీ ముందలే ఆడకి వెళ్ళిన తర్వాత అప్పుడు కూర్చొని వాళ్ళు ఒక క్యారవాన్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు, బయట రాలేము. తర్వాత ఎవరు మాట్లాడేదానికి ఎవరు ఉండరు, సీనియర్ అనో లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ మాట్లాడేదానికి ఏవి ఉండవు. వస్తున్నారు సార్ అంటారు. మనం ప్రొడక్షన్ మేనేజర్ కూడా టైం చెప్పడు. మనం ముందు రోజు చేసి సార్ రేపు 8 గంటల పొద్దున్న రండి సార్, మనం చేయాలి ఫోన్. వాళ్ళు అది పాత రోజులు వాళ్ళు చేసేవాడు, మనం అడగాలి. మీరు పొద్దున 9 అంటే మనం 9కి వెళ్తాం, ఆడ ఎవరు ఉండరు, ఇది ఉండదు. సో ఆడ మనం వెయిటింగ్ ఎప్పుడు పిలుస్తారని వాళ్ళకే తెలియదు. రాస్తా ఉంటారు, ఎప్పుడు వస్తుందో క్యారెక్టర్, ఏ టైంకి వస్తుందో తెలియదు. ఇది అనుభవించారండి? అనుభవించాను కదా సార్. నేను అనుభవించే ఇప్పుడు నా ఇన్నర్ కాన్షియస్నెస్ లో నేను ఎందుకు ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చోవాల్సిన పని. రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు, మానేశాను ఎప్పుడో 5 years పైన అయింది. ఏం చేశాను, ఎవరికన్నా ఉపయోగం అనుకుంటే ఫస్ట్ లో వాళ్ళు అడిగితే బాబు ఏదో ఒక అనాథ శరణాలకి ఇవ్వమని ఆ డబ్బును వాళ్ళ చేత పంపించేవాడిని. ఓకే, నేను తీసుకునేవాడిని కదా. ఎవరన్నా ఆబ్లిగేషన్ అడిగితే మరి తప్పదు అనుకుంటే చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరు ఆబ్లిగేషన్ అంటున్నారు, వెళ్తున్నాం, గుర్తింపు ఉండదు, అసలు సినిమా వస్తుందో రాదో తెలియదు, మంచిదో కాదో తెలీదు. ఆబ్లిగేషన్ కోసం చేయాల్సి వస్తుంది 1-2, కానీ కొన్ని ఎప్పుడన్నా మంచి సినిమా చేసి ఉండొచ్చు, కానీ గుర్తింపు కూడా లేనప్పుడు ఎందుకు చేయాలి మనం? ఆ టైం వేస్ట్ కదా, మన టైం అన్ని ఆపుకొని పొద్దున్న దీని మీద చేసుకోవచ్చు కదా అనే యాంగిల్ ఒకటి. దట్ ఈస్ వన్. నేను చేసేది ఏదో నేను ఈ చేత్తో చేసేది ఈ చేత్తో తెలియదు, అది అనవసరం మనకి, అది కాదు. ఇప్పుడు నా కార్యక్రమం ఏంది, పొద్దున్న వేస్తే భగవద్గీత, శివపురాణం, లేకపోతే బుక్స్ చదువుకోవటం, మెడిటేషన్లో ఉంటాం. ప్రశాంత్కి ఏదన్నా ఎప్పుడన్నా ఇవి వస్తే నాకు తెలియకుండా జరిగి కొన్ని వస్తే చాలా మంది ఫాలో అయ్యి అడుగుతూ ఉంటారు, నాకు తెలిసి నేను చెప్పటం నేర్చుకుంటాను. ధర్మ సందేహాలు అంతేనా? అంతే, అదే చేస్తున్నా, తృప్తి, హ్యాపీగా ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.